సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నూతన చైర్మన్ గా 6వ వార్డ్ కౌన్సిలర్ ఆనంద్ స్వరూప్ షెట్కర్, వైస్ చైర్మన్ గా 3వ వార్డ్ కౌన్సిలర్ దారం శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్ వసంతకుమారి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సమావేశంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లకు గాను 8 మంది కాంగ్రెస్, 3 బీఆర్ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సహా 12 మంది పాల్గొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ వసంతకుమారి ప్రకటించారు. గతంలో నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ కి చెందిన చైర్పర్సన్ రుబీనా బేగం, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్. బీఆర్ఎస్ కు చెందిన వారిలో మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఇందాక ఖానాపూర్ మున్సిపాలిటీ, ఇప్పుడు నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశమైనట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి పరశురామ్. ఈ రోజు జరిగినటువంటి సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడం జరిగింది. అయితే గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు కూడా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియో మెంబర్లు, అటు ఎంపీ ఎమ్మెల్యేలను ఎక్స్ అఫీషియో మెంబర్లుగా నమోదు చేసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అదేవిధంగా నారాయణఖేడ్ లో కూడా సంజయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గెలవడంతో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 3 కౌన్సిలర్లు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ లో చేరిన వెంటనే వాళ్ళంతా కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. బీఆర్ఎస్ చైర్మన్ రుబీనా, అదేవిధంగా వైస్ చైర్మన్ పక్షాపై ఈ నెల 2న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో ఈ రోజు మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. మొత్తానికి నారాయణఖేడ్ మున్సిపాలిటీని మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా పాల్గొని తన ఓటు కూడా వేయడం జరిగింది. మొత్తానికి ఏకగ్రీవంగా ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పురుషోత్తం.